జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, తెనాలి, గుంటూరు జిల్లా. ఏలూరు జిల్లా ముసునూరులో ఒక దారుణ ఘటన. ప్రేమ పెళ్లి చేసుకున్నాడన్న ఒకే ఒక కారణంతో ఆ యువకుడిపై దారుణంగా దాడి చేశారు ఆ యువతి పేరెంట్స్. 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు పల్లం సాయి చంద్, సాయి దుర్గా. రమణక్కపేటలో పోస్ట్ మెన్గా పనిచేస్తున్నారు సాయి దుర్గా. పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో స్థానిక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు ఆ ప్రేమికులు. పెళ్లి ఫోటోలను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నారు సాయి చంద్. అయితే ఫోటోలు చూసి ఆగ్రహంతో సాయి చంద్ ఇంటిపై దాడికి వెళ్ళారు. రోడ్డుపై ఈడ్చుకుంటూ ఊరిలో తిప్పారు ఆ యువతి బంధువులు. ఆ యువకుడిని స్తంభానికి కట్టేసి కర్రలతో రాళ్లతో దారుణంగా దాడి చేశారు. ఆ యువతిని బలవంతంగా కారులో తీసుకెళ్లారు ఆ పేరెంట్స్. పెళ్లికి సహకరించిందంటూ మరొక పోస్టల్ ఉద్యోగిపై కూడా దాడి చేశారు. ఆ యువతికి తీవ్ర గాయాలై చివరికి ఆసుపత్రి పాలైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు కనీసం బాధితులు ఫిర్యాదు కూడా చేయలేదు. ఐఎమ్ సారీ, పోలీసులకు అదిగో మీరు చూస్తున్నారు, ఎంత దారుణం అది, ఎంత అమానుషం. కేవలం తమ బిడ్డను పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో ఆ యువకుణ్ణి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి దారంతా కొడుతూ, అతని షర్ట్ కూడా లేదు కనీసం ఒంటి మీద, అతన్ని దారి పొడవునా కొట్టుకుంటూ తీసుకువెళ్ళి ఆ పోల్కి కట్టేసి అతన్ని చూడండి ఎలా కొడుతున్నారు. కొట్టారు, రాళ్ళు విసిరారు, కర్రలతో కొట్టారు అతన్ని. ఎంత దారుణం, ఎంత ఆటవికం ఇది. ఇంకా మనం ఎక్కడో అడవుల్లోనో కొండల్లోనో బ్రతుకుతున్నట్టు. అప్పుడు కూడా లేదేమో ఇంత దారుణం. దేనికోసం ఇదంతా? తమ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడన్న ఒకే ఒక కారణమా? ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? ఒక్కసారి అక్కడ ఏమంటున్నారో ఆడియో విందాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. రైట్, ఆడియో మనకి అందుబాటులో లేదు. కొన్ని కారణాల వల్ల నేను ఆడియో వినిపించలేకపోతున్నాను. ఇట్స్ వెరీ హార్ష్. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కొంచెం కలవరపడవచ్చు, చాలా కష్టంగా ఉండొచ్చు చూడడానికి. బట్ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే నా ఉద్దేశం. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. చూడండి ఎలా తీసుకెళ్తున్నాడు. జుట్టు పట్టుకొని అందరూ చూస్తున్నారు. ఊర్లో అందరూ ఉన్నారు, అక్కడ ఎవరు ఆపడం లేదు. కనీసం చుట్టూ అంతమంది ఉన్నారు కదా, కనీసం ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఏలూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతన్ని అలా లాక్కెళ్ళి కొట్టి బట్టలు తీసి అలా పోల్కి కట్టేసి, ఒక స్తంభానికి కట్టేసి అతని మీద దాడి చేశారు. కొట్టారు, తీవ్రంగా కొట్టారు, రాళ్ళు విసిరారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నటువంటి వీడియోని మీరు చూస్తున్నారు. ఆ వీడియో మీరు చూస్తున్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటుంది. ఆ వీడియో కొంత సెన్సిబుల్ కంటెంట్ అవ్వడం వల్ల, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ అక్కడ ఇంకా దారుణంగా ఉన్నాయి. చాలా సెన్సిబుల్ కంటెంట్ అవ్వడం వల్ల నేను ఎక్కువసేపు మీకు చూపించలేకపోతున్నాను. బట్ జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మన సమాజంలో. 2026 వచ్చేసింది. వీఆర్ ఇన్ ఏఐ జనరేషన్, ఏఐ యుగంలో ఉన్నాం మనం. ఇంకా కేవలం ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఒక జంట, ఒక యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇలా స్తంభానికి కట్టేసి కొడతారా? ఎక్కడో మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. భయంకరమైన విలన్స్ చేస్తుంటారు ఇలాంటి పనులు. సినిమాల్లో చాలా భయంకరమైన విలన్స్ తమ కూతురునో కొడుకునో పెళ్లి చేసుకున్నారన్న కారణంతో ఇలా స్తంభాలకు కట్టేసి కొడుతూ ఉంటారు కదా. కానీ ఇక్కడ రియల్గా జరిగింది. ఇంతకంటే దారుణమా? పాపం ఆ యువకుడి పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? వన్స్ అగైన్ ఆర్టీవీ మీకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. ఆ విజువల్స్ కూడా నేను ఎక్కువసేపు చూపించకపోవడానికి, వాళ్ళ మాటలు కూడా నేను మీకు వినిపించకపోవడానికి కారణం ఏంటంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్. చాలామంది చాలా బాధపడతారు ఇలాంటివి చూస్తే, చాలా భయపడే అవకాశం ఉంటుంది. బట్ దట్ ఈస్ ద అటర్ ట్రూత్, ద రియాలిటీ ఇన్ అవర్ సొసైటీ. ఇంకా ఇలాంటి మృగాలు ఉన్నారు. తల్లిదండ్రుల రూపంలో ఇలాంటి మృగాలు ఇంకా కొంతమంది ఉన్నారు. ఐఎమ్ నాట్ జనరలైజింగ్, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అల్లుళ్ళని ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు, అత్త మామలను మనం చూస్తున్నాం. లేదంటే ఆ కోడల మీద పగ పెంచుకొని కట్నం కోసమో, లేకపోతే తమ స్థాయి కాదనో, చివరికి ఏ విషయమో పెట్టి, లేకపోతే కొట్టి చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీస్తున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఇంతకంటే దారుణం ఏంటి? ఇంకా మన సమాజం ఇంకా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?
వీఆర్ నాట్ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీ. మనం అనుకుంటున్నాం డెవలప్డ్ కంట్రీగా త్వరలో ఉండబోతున్నాం, వీఆర్ డెవలపింగ్ కంట్రీ అని. హౌ కెన్ వి సే దిస్ ఈజ్ ఎ డెవలపింగ్ సొసైటీ? హౌ కెన్ వి సే వీఆర్ ఎడ్యుకేటెడ్? ఇలాంటివి చూస్తే ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్ప ఒక యువతి యువకుడు వాళ్ళు మేజర్స్ అయితే సరిపోదా? కులాలు కావాలి, మతం కావాలి, ఇవన్నీ కూడా కాదు. ఇవేవి సమస్య లేకపోయినా కేవలం పేరెంట్స్ మేము చూపించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అన్న ఒకే ఒక్క కారణంతో ఎంతోమందిని ఇలా బలి చేస్తున్నారు. ఈ విషయం మీద మీ అభిప్రాయాలు ఏంటి? ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళని? ఆ తల్లిదండ్రులకి ఏం చెప్తే బుద్ధి వస్తుంది? ఆ తల్లిదండ్రులకి ఏం చెప్తే బుద్ధి వస్తుంది? ఎలా చెబితే బుద్ధి వస్తుంది? అలా చేయకూడదు. వాళ్ళు మనుషులే. మీకు ఇష్టం లేదా? లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, కేసు పెట్టండి. ఇదిగో మా అమ్మాయికి వీడు కరెక్ట్ కాదు, వీడు ఇలాంటి వాడు అని చెప్పి అమ్మాయికి చెప్పే ప్రయత్నం చేయండి. లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. అంతే తప్ప వాళ్ళని రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టడం ఏంటి? వాళ్ళ ప్రాణాలు తీయడం ఏంటి? హౌ హారిబుల్ ఇట్ ఈస్. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఏం చేయాలి ఈ తల్లిదండ్రులకి? ఈ తల్లిదండ్రులకి ఇంకా ఎలా చెప్తే? జన్జీ వచ్చింది కదా, ఇంకా ఈ తల్లిదండ్రులు మారకపోతే ఎలా? మనోజ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మనోజ్ అడిగి ఒక్కసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనోజ్, ఆ యువకుడి పరిస్థితి ఏంటి? అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? ఒక్కసారి మాకు ఆ డీటెయిల్స్ ఇంకొంచెం క్లియర్గా చెప్పండి. థ్యాంక్ యూ నందు. ఏలూరు జిల్లాకు సంబంధించి జరిగిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే మండవల్లి మండలం కొనకొల్లుకు చెందిన సాయి దుర్గ, మండవల్లికి చెందిన సాయి చంద్ వీరిద్దరు కూడా గత 8 ఏళ్లుగా కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి మండవల్లి మండలం కొనకొల్లుకు చెందిన సాయి దుర్గ ఏదైతే రమణమ్మపేటకు సంబంధించి ఒక గ్రామంలో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో ఒక పోస్ట్ ఉమెన్ గా పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఈ సాయి చంద్ ఎవరైతే ఉన్నారో తను స్వగ్రామంలోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. అయితే వీరిరువురు కూడా గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితమే యువతి తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయాన్ని అయితే చెప్పింది. అయితే ఈ చెప్పిన సమయంలో యువతి తల్లిదండ్రులు కూడా ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. అయితే గత మంగళవారం వీరిద్దరూ కూడా ఏలూరులో గంగానమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం తర్వాత రోజు అంటే నిన్న ఉదయం ఏదైతే రమణక్క పేటలో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఈ సాయి దుర్గతో పాటు సాయి చంద్ వీరిద్దరు కూడా పోస్ట్ ఆఫీస్ లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు కూడా ఆ పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్లి ఆ యువతిని, తమ కుమార్తెను తమ ఆధీనంలోకి తీసుకుని సాయి చంద్ ను చొక్కా పట్టుకుని చొక్కా చింపి రహదారిపై నడిపించుకుంటూ కొడుతూ, కర్రలతో కొడుతూ ఆ గ్రామంలోని ఒక స్తంభానికి అయితే తాళ్లతో కట్టేసిన పరిస్థితి. అనంతరం తాళ్లతో కట్టిన తర్వాత మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, వారందరూ కూడా సాయి చంద్ పై దాడి చేస్తున్నారు. అయితే ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు, యువతిని తమ అదుపులోకి తీసుకున్నారు, యువకుడిని ఈ విధంగా స్తంభానికి కట్టి కొట్టిన పరిస్థితి. వెంటనే ఈ విషయం సంబంధించి అక్కడున్న రమణక్కపేటకు సంబంధించిన కొంతమంది స్థానికులు ఈ విషయం కాస్త స్థానిక పోలీసులకు తెలపడంతో ఒక్కసారిగా పోలీసులు వచ్చారు. తీవ్రంగా గాయపడిన సాయి చంద్ను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే వీరు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత నూజివీడు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు, తమకు ప్రాణహాని ఉందని. అయితే మంగళవారం పోస్ట్ ఆఫీస్ లో ఉన్న బుధవారం అంటే నిన్న పోస్ట్ ఆఫీస్ లో ఉన్న వీరిద్దరితో పాటు వీరిద్దరికి హెల్ప్ చేశారనే ఒక నెపంతో ఒక మహిళా ఉద్యోగిపై కూడా యువతి బంధువులు దాడి చేశారు. దీనికి సంబంధించి యువతి తల్లిదండ్రులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. యువకుడు మాత్రం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అయితే పొందుతున్నాడు. అయితే దీనికి సంబంధించి తన భార్యను వారికి తల్లిదండ్రులే కిడ్నాప్ చేశారంటూ కూడా, యువతి తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారంటూ కూడా పోలీస్ స్టేషన్ లో, మండవెల్లి పోలీస్ స్టేషన్ లో పెళ్లి ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళిద్దరూ మేజర్సేనా? అట్ ది సేమ్ టైం పెళ్లి ఇష్టం లేదు అనడానికి కారణం ఏం చూపిస్తున్నారు వాళ్ళు? ప్రధానంగా యువతి తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, కులాంతర వివాహంతో పాటుగా తమ కుమార్తెను చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచాము, ఉన్నత చదువులు చదివించాము, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం వచ్చిందంటే ఎంత చదివిస్తే తమ కూతురు ఆ ఉద్యోగం సంపాదిస్తుంది, అలాంటి తమ కూతురును ఏ పని పాఠాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న యువకుడికి ఏ విధంగా మేము పెళ్లి చేస్తామంటూ కూడా యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అయితే ఉద్యోగం లేదు, అంతేకాకుండా కులాంతర వివాహం అనే 2 కారణాలతో ఈ పెళ్లికైతే యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. అంతేకాకుండా గత 8 సంవత్సరాల నుంచి కూడా వీరు ప్రేమ వివాహం 2-3 దఫాలుగా కూడా యువతి బంధువులకు చెప్పింది, తల్లిదండ్రులు కూడా చెప్పింది. అయితే తనను చేసుకోవడానికి అయితే ఒప్పుకోమంటూ కూడా యువతి తల్లిదండ్రులు అనేక సార్లు యువతికి చెప్పిన పరిస్థితి. అయితే చేసేదేమీ లేక వీరిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి ఇంకా ఇద్దరు ఒక మాట మీద ఉండి ఏలూరులో గంగానమ్మ ఆలయంలో అయితే దాంట్లో మార్చుకున్నారు. ప్రస్తుతం
యువకుడి పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ కూడా విచక్షణ రహితంగా తనను యువతి తల్లిదండ్రులు కొట్టడంతో కాస్త గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం తన భార్యను యువతికి సంబంధించి తల్లిదండ్రులు బంధువులు కిడ్నాప్ చేశారు కాబట్టి తాను నాకు కావాలంటూ ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇది కాస్త ఎటువైపు దారితీస్తుందో చూడాలి. కాబట్టి పోలీసులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇక్కడ కేవలం తన భార్య కావాలని చెప్పి ఆ యువకుడు అడగడం మాత్రమే కాదు, ఆ యువతను తీసుకొచ్చి ఇవ్వడమే కాదు, ఆ యువకుడిని అంత ఆటవికంగా అలా రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి కొట్టడం అంటే ఖచ్చితంగా అది క్రిమినల్ చర్య కదా. సో దాని మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? ఆ కుటుంబం మీద ఏమైనా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఇప్పటికే యువతి తల్లిదండ్రులతో పాటు బంధువులపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. వీరిద్దరూ మేజర్స్ కాబట్టి ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు. ఒక యువతికి ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్లి కాదు, ఇద్దరు కూడా ఇష్టపడి చేసుకున్నారు. ఇద్దరు కూడా మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా ఇద్దరు కూడా హ్యాపీగా ఆలయంలో దండలు మార్చుకున్నారు, ఫోటోలు దిగారు. అయితే ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో కూడా పెట్టుకున్నారు. ఈ సోషల్ మీడియాలో పెట్టుకోవడంతో అయితే ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. యువతి తల్లిదండ్రులతో పాటు యువకుడిని విచక్షణ రహితంగా కొట్టిన బంధువులపై కూడా కేసు అయితే నమోదు చేశారు. వీరిద్దరు మేజర్లు కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపల పోలీసులు యువతి తల్లిదండ్రులు బంధువులను పిలిచి దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా మేజర్లు కాబట్టి యువకుడు తన ప్రేమించిన సాయి దుర్గను పెళ్లి చేసుకున్నాను కాబట్టి తాను నాకు కావాలంటూ కూడా భీష్మించి కూర్చున్నాడు కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపల ఈ ఘటనకు సంబంధించి పూర్తి అంశం తెరపై మొత్తం ముగిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే యువతి తల్లిదండ్రుల వద్ద బంధువుల వద్ద ఉంది. యువకుడు మాత్రం తన నివాసంలో ఉన్నాడు తన తల్లిదండ్రుల వద్ద. ప్రధానంగా తన ప్రేమించిన పెళ్లి చేసుకున్న సాయి దుర్గ తనకు కావాలంటూ కూడా తన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపల యువతిని యువకుడికి అప్పచెప్పే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇంకా డీటెయిల్స్ ఇస్తూ ఉండండి మాకు ఎప్పటికప్పుడు. ఈ కేసు ఎలా నడుస్తుంది, మరి ఆ పేరెంట్స్ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, యువతి పేరెంట్స్ మీద అనేది కూడా మాకు డీటెయిల్స్ ఇవ్వండి ఎప్పటికప్పుడు. సో మనం చూస్తున్నాం కదా, ఆ యువకుడు ప్రేమించుకున్నారు. ఆ యువతి పోస్ట్ విమెన్గా జాబ్ చేస్తుంది. కేవలం ఆ యువకుడు తమ కులం కాదని, ఉద్యోగం చేయట్లేదన్న కారణంతో పెళ్లికి ఒప్పుకోలేదు, వాళ్ళ ప్రేమను ఒప్పుకోలేదు. చివరికి వాళ్ళు వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. అదే ఒక్క కారణంతో వాళ్ళు పెళ్లి చేసుకున్నారన్న కారణంతో ఆ యువకుడిని వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో ఉంటే వెళ్ళి లాక్కొచ్చి అతని షర్ట్ తీసేసి జుట్టు పట్టుకొని నడి రోడ్డు మీద లాక్కుంటూ వెళ్ళి అందరూ చూస్తున్నారు తప్పితే కనీసం ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు. చూడండి, అక్కడ ఎవరైనా ఆపుతున్నారా? ఆ మహిళ ఒక సాటి మహిళ కదా, అంత కర్కశంగా ఎలా మారిపోయింది ఆ యువతి తల్లి. అతను జుట్టు పట్టుకొని వెళ్తున్నాడు. హూ ఇస్ దట్ గై? అసలు ఎవరు అతను? ఎవరైనా సరే ఆ యువతికి ఏమైనా అవ్వనివ్వండి. అలానా రోడ్డు మధ్యలో అందరూ చూస్తుండగా, సమాజం అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఆపడం లేదు. ఆ యువకుడు ఏదైనా చేయరాని చేసుకుంటే ఆ అవమానంతో ఇదేనా కేవలం ప్రేమించుకుంటే ఇదే చివరికి దక్కేది? సరే ఇష్టం లేదు అనుకుందాం, ఏం చేయాలి? మాట్లాడాలి. నువ్వు వెళ్ళు, సెటిల్ అవ్వు, ముందు జాబ్ సంపాదించు, నా కూతురికి తగిన స్థాయి ఉందని నీకు నిరూపించుకో, అప్పుడు పెళ్లి చేస్తాం, మాకు మీ పెళ్లి చేయడానికి ఇబ్బంది ఏం లేదు అని చెప్పగలగాలి కదా. అలా చెప్పలేదు. కొట్టి దారుణంగా అవమానించి అందరి ముందు బట్టలు తీసి కొట్టి అంత గాయపరిస్థితి చివరికి అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. తమ కన్న కొడుకుని అలా రోడ్డు మీద కొడుతుంటే ఏమీ చేయలేక చేష్టడుగు చూస్తుంటారు కదా ఆ పేరెంట్స్. ఏం చేస్తుంటారు పాపం, వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు అతను అందరి ముందు తలెత్తుకొని తిరగగలుగుతాడా? ఆ యువతికి ఆ పేరెంట్స్ మీద ఎలాంటి ఒపీనియన్ వస్తుంది? హౌ హార్ష్ ఇట్ ఈస్. ఎంత కర్కశంగా ఉంటే వీళ్ళు అలా చేయగలుగుతారు? ఒకసారి మీ అభిప్రాయాలు కూడా ఈ విషయంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సున్నిత మనస్కులు కొంత గాయపడవచ్చు, కలవరపడవచ్చు, ఇలాంటివి చూస్తే బాధపడతారు. కాబట్టి వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఆర్టీవీ సూచిస్తోంది జాగ్రత్తలు తీసుకోవాలని. మీరు చూస్తున్నారు, టెంపుల్లో వాళ్ళు పెళ్లి చేసుకోవడాన్ని మీరు చూస్తున్నారు. ఆ తర్వాత అతన్ని లాక్కొచ్చి దారుణంగా దాడి చేయడాన్ని మీరు చూశారు. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తన భార్య తనకు కావాలని ఆ యువకుడు అడుగుతున్నాడు. తన భార్యను తనకు తీసుకొచ్చి ఇస్తారు. కానీ వాళ్ళకైన గాయం, ఈ సమాజం మీద వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది? ఆ తల్లిదండ్రుల మీద ఆ యువతికి ఇంకేం గౌరవం ఉంటుంది? వాళ్ళు ఎలా బ్రతకగలుగుతారు పాపం అందరి ముందు తలెత్తుకొని? ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ సారీ ఫర్ సేయింగ్ దిస్. ఇప్పటి వరకు అతను ఎలా తలెత్తుకొని బతుకుతాడు అంటున్నాను కదా, కాదు, ఆ పేరెంట్స్ తలదించుకోవాలి ఇలా చేసినందుకు. ఈ సమాజంలో ఎంత మూర్ఖంగా బిహేవ్ చేసినందుకు ఆ మూర్ఖులు తలదించుకోవాలి. ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. కానీ వాళ్ళు మూర్ఖులే ఖచ్చితంగా, మనుషులు కాదు, వాళ్ళు రాక్షసులు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతారు.
సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? ఎలా న్యాయం చేయాలి ఆ యువతి యువకుడికి? ఆ పేరెంట్స్కి ఎలాంటి శిక్ష వేయాలి? ఇలాంటి సమాజంలో ఉన్న ఇలాంటి పేరెంట్స్ ఇంక ఏం చేస్తే మారతారు? చెప్పడానికి ట్రై చేయాలి, వింటే విన్నారు, లేదా పోమ్మా నీ జీవితం నువ్వు చూసుకొని వదిలేయాలి కదా. మనిషే కదా ఆ యువతి కూడా, మేజర్ జాబ్ చేస్తుంది, చదువుకుంది, ఏం తనకు తెలీదా ఎలాంటి జీవితం కావాలో? సరే రేపన్న రోజున ఒకవేళ తప్పు చేశానని రియలైజ్ అయితే తిరిగి ఆ పేరెంట్స్ దగ్గరికి రాగలుగుతుంది, లేదంటే తన తప్పును సరిదిద్దుకోగలుగుతుంది. ఇవేమీ కాదు, కొట్టేయాలి, ప్రాణాలు తీసేయాలి, వాళ్ళ జీవితాలు లేకుండా చేసేయాలి. ఏం హక్కు ఉంది మీకు వాళ్ళ జీవితాల మీద అలా చేయడానికి? కంటే సరిపోతుందా? కంటే వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళ జీవితం మీద మీకు హక్కు ఉంటుందా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరేమనుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని?